అండి, నా పేరు అంతల జగన్నాథం. మా భార్య పేరు అంతల గాయత్రి. మాది పెద్దందుడ గ్రామం. మాకు 2016లోని మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 10 సంవత్సరాలు అయింది, 2025 వరకు. అప్పుడు సంతానం లేదు. తర్వాత మేము ఎస్కోట వరలక్ష్మి హాస్పిటల్కి మేడం గారికి చూపించుకున్నాము. చూపించుకున్న తర్వాత గైనిక్ ప్రాబ్లం అన్ని చెకప్ చేసి తర్వాత మనకు మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ యూజ్ చేసామండి. యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు గర్భిణి వచ్చింది. మనకు 3 నెలలు కంటిన్యూ అవుతుంది. మీరు మందులు లాస్ట్ మంత్ రాలేదేంటి? యూజ్ చేస్తున్నాం మేడం, తీసుకెళ్తున్నాం. అలాగా యూజ్ చేసిన మధ్యలో 1 నెల మానేశారు కదా? అంటే 3 monthsకి నేను ఆ రోజు 3వ నెలకి రండి ఇప్పుడు అవసరం లేదు అని మానేశారు. అలా మానేయకూడదు. ఓకే మేడం. మీకు అసలే ఇప్పుడు మ్యారేజ్ ఎన్నాళ్ళైంది? 10 years అయింది. 10 years అయింది. పెళ్ళయ్యి 10 years అయింది. 10 years తర్వాత ఫస్ట్లోని మొత్తం 1 సంవత్సరం క్రితం వస్తే ఏం చెప్పాను నేను? అప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లం ఉండింది మేడం. బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు కాయలు ఉండింది. దానికి మెడిసిన్ యూజ్ చేయాలి 6 months అని చెప్పారు మేడం. వాడిన తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీకి మందులు ఇచ్చాను. అవును మేడం. సో మనకు ఏంటంటే మామూలుగా వచ్చిన గర్భిణీ కన్నా ఇలా మందులు వాడితే వచ్చిన గర్భిణీకి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ వాడకపోతే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును మేడం. అందువల్ల మీరు గర్భిణీ వచ్చింది కదా అని ఇప్పుడు రిలాక్స్ అయిపోయి ఇంకా మందులు వాడటం మానేస్తే మళ్ళీ మనకి రిజల్ట్ ఏమి ఉండదు. అవును మేడం. అందువల్ల నెలలా కంపల్సరీ మందులు వాడాలి. బేబీ గ్రోత్ ఎలా ఉంది చూసుకోవాలి. 9 నెలలు నిండే వరకు నెల నెల మందులు వాడాలి.